ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది చంద్రహాస్ గురించి. ఒక 3 years బ్యాక్ మనోడి యాటిట్యూడ్ వల్ల బాగా ట్రోల్స్ వచ్చాయి అన్నమాట. చాలా ఘోరంగా ట్రోల్ చేసారు, మీమ్స్ వచ్చాయి. ఆ ట్రోల్స్ కూడా ఎందుకు పడ్డారా అంటే మనోడు యాటిట్యూడ్, మనోడు బాగా ఓవర్ యాక్షన్ చేస్తాడు అనమాట. ఆ టైంలో ఎగ్జాక్ట్లీ ఐ థింక్ ఇంటర్ టైంలో ఎవడైనా అలాగే ఉంటాడు. మనోడు ఇంకా హీరో అనగానే వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా హీరో. ఆ విష్ణు ఫ్లాష్ బ్యాక్. అయితే స్టేజ్ మీద చంద్రహాస్ యాటిట్యూడ్, అతని మాట తీరు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో ట్రోల్స్ చేసేవారికి ఫుల్ మీల్స్ ఇచ్చినట్లయింది. తీస్తే నా జీవితం ఒక డైలీ సీరియల్ అవుతుంది. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. ఈసారి ఏమవుతుందో కొంచెం టెన్షన్ గానే ఉంది. టెన్షన్ ఎందుకు దండగా, క్రేన్ ఒక్క పలుకులు ఉండగా. ఎందుకు అయిందిరా? ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ఏమైందంటే మనోడు ఇచ్చిన ఇంటర్వ్యూస్, ఇంకా కొన్ని డ్యాన్సులు, కవర్ సాంగ్స్, ఆ ట్రైలర్స్ అవన్నీ చూసి మనోళ్ళకి పిచ్చిపోయి మళ్ళీ ట్రోల్ చేశారు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏమైందిరా అంటే మనోడు ఇంకో సాంగ్ వాడింగ్ అనమాట. అదేదో గుంజుతా, బాగా నెగిటివ్ రియాక్షన్ ఎక్కువైపోయింది. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఇదే డబ్బింగ్ పిసికింది అనుకో, నీ అమర్ది విడిది ఊరకొక్క ఏమైనా కలిసిందా? పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎలా ఉంటుందంటే ఓరల్ గా ఉంటుంది. ఎప్పుడు విన్నావుగా, మనోడే మార్లా. ఏ ఊరు ట్రాన్స్ఫర్ చేసినా ఒకటే జోక పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చళ్ళగా ఇది మన దృష్టిలో నథింగ్.